ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలని అనే దానిపైన చర్చించనున్నారు. అసెంబ్లీ పని దినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. ఈసారి కనీసం 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఎన్నికల హామీలు, ప్రజల ఆశయాలు, అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ 6 హామీలలో పెన్షన్లు మినహా మిగిలిన హామీలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి ఉంది. ఎన్నికలలో చెప్పిన సంక్షేమ పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారా, వాటికి ఎంత మేరకు కేటాయింపులు చేస్తారన్న దానిపైన ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం జగన్ను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, బడ్జెట్ కేటాయింపులపైన ప్రశ్నించేందుకు సిద్ధపడితే మాత్రం సమావేశాలను హాట్గా కొనసాగే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు పలు కీలక బిల్లులను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3 వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ సమావేశాలను 4-5 రోజుల పాటు నిర్వహించడాన్ని టీడీపీ, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.